హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏపీ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి రెగ్యులర్ సీట్స్ అండ్ 6, 7, 8 తరగతులలో బ్యాక్లాగ్ సీట్స్ అంటే మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో డీటెయిల్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతామండి. సో ఇక్కడ మనకి సైట్ అయితే ఇదనమాట, aprs.apcfss.in. సో ఒకసారి క్లిక్ చేస్తే మనకి విండో అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇందులో ఒకసారి చూస్తే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మనకి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్, ఇది వచ్చేసి 5th క్లాస్ సంబంధించి, ఇది వచ్చేసి 6th, 7th అండ్ 8th క్లాస్ అప్లికేషన్స్. సో ఇదనమాట, మనం 5th క్లాస్ది ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. సో మనకి 5th క్లాస్ ఓపెన్ చేసి చూస్తే మనకి విండో అయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది సైట్ అనమాట. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లో అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ పేమెంట్ అయితే ఫస్ట్ పేమెంట్ అయితే చేయాలి, దెన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. అండ్ మీకు క్యాండిడేట్ డీటెయిల్స్, యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవడానికి ఇది క్లిక్ చేయవలసి ఉంటుంది. మనకి ఎగ్జామ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి మనకి మార్చి 1 నుంచి 31 లాస్ట్ మార్చి 31 వరకు అయితే ఇంకా మనకి ఆన్లైన్లో అప్లికేషన్ అయితే అవైలబిలిటీలో ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇక ఒకసారి డీటెయిల్గా అయితే చూద్దామండి. క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఏంటి, తర్వాత ఫీజు ఎంత ఏంటి అనేది ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తానండి డీటెయిల్గా. సో ఒకసారి చూద్దాము పీడిఎఫ్ ఓపెన్ చేసి. సో ఇక్కడ ఒకసారి చూస్తే కనుక మనకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024. సో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024-25కి సంబంధించి మనకి 5th క్లాస్ అడ్మిషన్స్కి మనకి ఈ నోటిఫికేషన్ అన్నమాట. ఒకసారి చూద్దాము డీటెయిల్గా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇక్కడ మనకి 5th క్లాస్ వచ్చేసి మనకి రెగ్యులర్ సీట్లు అండి. అండ్ 6th, 7th, 8th వచ్చేసి ఆ యొక్క తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లకి నోటిఫికేషన్ అనమాట. ఇది 6th, 7th, 8th అనమాట. అండ్ 5th వచ్చేసి రెగ్యులర్ సీట్స్ అనమాట. సో ఒకసారి చూద్దాం అది కూడా. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల యొక్క ప్రత్యేకతలు ఇక్కడ ఇచ్చాడండి. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నవి. ఈ విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి మరియు విద్యాలయాలన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో బోధన అయితే నిర్వహించబడుతుందన్నమాట. సో ఈ విద్యాలయంలో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును. ఈ విద్యాలయంలో మంచి మౌలిక వసతులతో కూడిన ప్రయోగశాలలు అంటే లాబొరేటరీస్ అండ్ లైబ్రరీస్ అండ్ ప్లే గ్రౌండ్స్, క్రీడా ప్రాంగణాలు అందుబాటులో ఉంటాయి అని మెన్షన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు మరియు లోకో పేరెంట్గా నియమించబడను. వీరు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. అండ్ దైనందిన కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి వాళ్ళ డే అనమాట. డే యాక్టివిటీ 5 నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఉదయం శారీరక వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీస్ అనమాట. సో తర్వాత బోధనా తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి 9తో ముగుస్తాయి అనమాట డే అనేది. అండ్ నెక్స్ట్ చూస్తే విద్యార్థులకు గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియా స్కిల్స్, జూనియర్ సైన్స్ ఫెయిర్ అండ్ ఎన్టీఎస్ మొదలైన ప్రతిష్టాత్మక పరీక్షల కొరకు తర్ఫీదు అంటే శిక్షణ అయితే ఇవ్వబడనని మెన్షన్ చేశారనమాట. అండ్ ఉత్తమ మరియు మంద అభ్యాసకుల కొరకు ప్రత్యేక తరగతులు నిర్వహించబడను. సో ఎవరైతే ఇంకా డల్గా ఉంటారో వారి కోసం అయితే ఇంకా ప్రత్యేక తరగతులు కేటాయించబడని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ మనకి గురుకుల పాఠశాలల వివరాలు, చిరునామా, 5వ తరగతిలో సీట్ల సంఖ్య మరియు అన్ని తరగతులకు సీట్ల కేటాయింపు, జిల్లాల పరిధి. సో మీ యొక్క డిస్టిక్లో ఎక్కడెక్కడ ఏంటనేది మనకు మొత్తం ఇచ్చారండి. బాలికల తర్వాత ఏ కేటగిరీ, 5వ తరగతిలో లభ్యమయ్యే సీట్లు, తర్వాత ఈ క్రింది జిల్లాలలో పాత జిల్లాల మండలాలు అన్ని తరగతులకు. సో ఒకసారి చూద్దాము డీటెయిల్గా. సో ఇక్కడ గురుకుల పాఠశాల పేరు ఇచ్చారండి, APRS-S-M పురం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. దీని కిందకి వచ్చేసి మనకు బాలురు అనమాట, బాయ్స్ స్కూల్ అనమాట. అండ్ కేటగిరీస్ వచ్చేసి జనరల్. సో సీట్స్ వచ్చేసి మనకి 80 ఉంటాయి అనమాట ఒక స్కూల్లో అయితే కనుక. సో దీని కింద వచ్చేటువంటి మనకు వచ్చేసి శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం. సో అట్లా మనకి ఇచ్చారనమాట. ఒకసారి మీరు అప్లై చేసే ముందు ఇదైతే కనుక డీటెయిల్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూసి మీ నియరెస్ట్గా ఏ స్కూల్ ఉంది ఏంటనేది
ఒకసారి చూసి దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉందన్నమాట. సో ప్రాధాన్యత క్రమం కూడా ఇవ్వాల్సి ఉందన్నమాట. స్కూల్స్ యొక్క ప్రయారిటీ కూడా ఇవ్వవలసి ఉందన్నమాట మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో ఒకసారి అప్లై చేసే ముందు ఈ యొక్క పీడిఎఫ్ అనేది డీటెయిల్గా అయితే ఒకసారి చెక్ చేయండి. మీకు నియరెస్ట్గా ఉన్నదానికైతే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఏపీఆర్ఎస్ వేంపల్లి మైనారిటీ బాలికలు కడప జిల్లా పాఠశాలలో మైనారిటీ సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ బాలికలకు మాత్రమే కేటాయించబడను. సో ఇక్కడ రిజర్వేషన్ శాతం ఇచ్చారండి, పర్సంటేజ్. సో సాధారణ పాఠశాలలో దీనికి ఓసీ 41%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ వాళ్ళకైతే కనుక 15% మరియు ఎస్టీ వచ్చేసి 6%. సో ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్స్ వచ్చి పిహెచ్ఎస్సీ వాళ్ళకైతే 3%, సిఏపి సైనిక ఉద్యోగుల పిల్లలకైతే కనుక 3%, ఆర్ఫన్స్ అనాథ పిల్లలకైతే కనుక 3%. సో ఈ రకంగా అయితే కనుక ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరీ అండ్ జనరల్ రిజర్వేషన్స్. సో ఇక్కడైతే మనకి ఏ రకంగా అయితే రిజర్వేషన్ కేటగిరీ అయితే ఇచ్చారండి. సో ఇంకా ఒకసారి చూసుకుని మైనారిటీ స్కూల్స్ ఉంటాయి కదా, వాటిలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో మైనారిటీ స్కూల్స్ వచ్చేసి మైనారిటీలకు 79%, ఎస్సీ 15% మరియు ఎస్టీ వాళ్ళకైతే 6%. సో అదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి పైన ఉన్నవన్నీ ఇక్కడ మెన్షన్ చేసేవన్నీ 5th క్లాస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి 5th క్లాసు, ఇక్కడ నుంచి మనకి 5th క్లాసు, 5th క్లాస్లో ఉన్నటువంటి సీట్ల వివరాలు, స్కూల్స్ నేమ్స్ అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసి మనకి 6, 7, 8 తరగతులలో పాఠశాల వారీగా వివిధ కేటగిరీలో గల ఖాళీల వివరాలు. సో ఎవరైతే 6, 7, 8 తరగతులకు అప్లై చేసుకుంటున్నారో వాళ్ళైతే కనుక ఇక్కడ మీరు చూసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చూసి అప్లై చేయండి ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఖాళీ ఉన్నాయి, బాయ్స్కి ఉన్నాయా, గర్ల్స్కి ఉన్నాయా, అసలు ఏ రిజర్వేషన్లో ఉన్నాయి ఏంటనేది అది కూడా మీరు చెక్ చేసుకొని ఆప్షన్స్ అయితే ఇవ్వవలసి ఉంటుందన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్వాలిఫికేషన్స్ అయితే ఒకసారి చూద్దామండి. ఇక్కడ చూస్తే కనుక అర్హతలు, విద్యార్థులు భారత పౌరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతూ ఉండాలి. సో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్, ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అండి మెన్షన్ చేశారు. సో 5th క్లాస్ వాళ్ళైతే కనుక 5వ తరగతి ప్రవేశం కోరు విద్యార్థులు అయితే కనుక సంబంధిత పాత జిల్లాలోని మండలంలోని ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2023 విద్యా సంవత్సరంలో 3వ తరగతి చదివి ఉండాలి. 2023-2024 విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతూ ఉండవలెను. సో ఓసీ మరియు బీసీ ఇళ్లకు చెందిన వారైతే కనుక ఈ 1/9/2013 నుండి 31/8/2015 సంవత్సరంలో అయితే కనుక పుట్టి ఉండాలి. సో ఓసీ బీసీ వాళ్ళైతే కనుక ఈ ఇయర్స్లో పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 1/9/2011 నుండి 31/8/2015 లోపల పుట్టి ఉండాలన్నమాట. సో అది ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. అండ్ 6th క్లాస్ వాళ్ళైతే కనుక 2023-2024 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలి. అండ్ ఓసీ బీసీలకు అయితే కనుక 1/9/2012 నుండి 31/8/2014 మధ్య పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 1/9/2010 నుంచి 31/8/2014 మధ్య అయితే కనుక పుట్టి ఉండాలన్నమాట. సో 6వ తరగతి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు. అండ్ 7వ తరగతి అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు అయితే కనుక సో వీళ్ళైతే కనుక 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతి కనుక కంప్లీట్గా 6వ తరగతి చదివి ఉండాలి. అండ్ ఓసీ బీసీ వాళ్ళైతే కనుక 1/9/2011 నుండి 31/8/2013 మధ్య పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 1/9/2009 నుంచి 31/8/2013 మధ్య పుట్టి ఉండాలి. అండ్ 8వ తరగతి అడ్మిషన్ కోరు వారైతే కనుక 2023-2024 విద్యా సంవత్సరంలో 7వ తరగతి అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఓసీ మరియు బీసీలకు అయితే కనుక 1/9/2010 నుండి 31/8/2000 మధ్య పుట్టి ఉండాలి. అండ్ ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు అయితే కనుక 1/9/2008 నుండి 31/8/2012 మధ్య అయితే పుట్టి ఉండాలి. సో ఇవి అయితే కనుక ఒకసారి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, అప్లై చేసే ముందు మీరు ఖచ్చితంగా ఇవైతే కనుక అప్లికేబుల్ అవ్వాలి అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక జనరల్ పాఠశాలల్లో
ప్రవేశానికి ఓసీ, బీసీ మరియు మైనారిటీ విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో అయితే కనుక చదివి ఉండాలి. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులు. సో ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక గ్రామీణ మరియు పట్టణాలు చదివినా కూడా జనరల్ మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులని మెన్షన్ చేశారు. సో ముస్లిం మైనారిటీ విద్యార్థులు మరియు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అయినా చదివి ఉండవచ్చునని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం వచ్చేసి పేరెన్షియల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 1 లక్షకైతే మించి ఉండరాదు అని మెన్షన్ చేశారు. సో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారు అర్హులు. సో ఇన్కమ్ సర్టిఫికేట్ 1 lakh మించకుండా అయినా ఉండాలి, లేదా వైట్ రేషన్ కార్డు అయినా ఉండాలి. ఈ రెండింటిలో ఏదన్నా సెట్ అవుతుంది. సో సైనిక ఉద్యోగుల పిల్లలకు ఆదాయ పరిమితి నియమం అనేది వర్తించదు. సో అదనమాట. మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టుకు మార్గదర్శకాలు వచ్చేసి మైనారిటీ విద్యార్థులు మైనారిటీ పాఠశాలల్లో ప్రవేశం కొరకు దరఖాస్తు చే విధానం జనరల్ విద్యార్థుల కంటే డిఫరెంట్గా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష రాయవలసిన అవసరం అయితే లేదు. సో వీరికైతే ఇంకా ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదని మెన్షన్ చేశారు మైనారిటీ విద్యార్థులకైతే ఇంకా. సో అదనమాట, ఒకసారి గమనించండి మైనారిటీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కనుక. అండ్ నెక్స్ట్ చూస్తే దరఖాస్తు చేసుకున్నట్టుకు ఒకసారి సూచనలు అయితే ఇచ్చారండి. జనరల్ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేయగల అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలలో దరఖాస్తు చేయు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు తప్పక ఏపీఆర్ఎస్ సెట్ వ్రాయవలను. సో ఈ సెట్ అయితే కనుక వ్రాయాలి. ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ పాఠశాలలో దరఖాస్తు చేసుకునే వారిది ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక తప్పనిసరిగా ఏపీఆర్ఎస్ సెట్ అయితే వ్రాయవలను. సో అందరు అభ్యర్థులు మరియు జనరల్ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేయగలరు అందరు అభ్యర్థులు మరియు మైనారిటీ పాఠశాలలో దరఖాస్తు చేయు ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక. సో దరఖాస్తులో నింపుటకైతే కనుక ఈ సైట్ అయితే మా ఫ్రెండ్స్, ఈ సైట్ అయితే కనుక మీరు నోట్ చేసుకోండి. ఈ సైట్లోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మనకి ఫీజు అయితే ఇంకా 100 రూపీస్ పే చేయవలసి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఆన్లైన్ ఫీజు చెల్లింపు సమయంలో అభ్యర్థి అవసరమైన ప్రాథమిక వివరాలుగా అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అయితే కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా దగ్గర అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ను ఒక అప్లికేషన్ మాత్రమే ఉపయోగించవలను. ఇవ్వబడిన మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా నిర్ధారించబడుతుంది. సో ఆన్లైన్లో ఫీజు చెల్లిన తర్వాత మీకు ఒక ఐడి అయితే జారీ చేయబడుతుంది, SMS ద్వారా వస్తుంది. ఆ అభ్యర్థి ఐడి జారీ చేయడం అంటే అభ్యర్థి ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణను పూర్తి చేసినట్లు కాదు. ఆ ఐడి ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మీరైతే ఇంకా ఒక ఫోటో సంతకంతో సిద్ధంగా ఉండాలన్నమాట ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు. సో అదనమాట, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మీరు ఎంచుకున్న ఏ క్లాస్కి అప్లై చేయాలనుకుంటున్నారు. సో ఆన్లైన్ దరఖాస్తును పూర్తి చేసినప్పుడు తరగతిని, క్లాస్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఏ క్లాస్కి మీరు అప్లై చేస్తున్నారో సో అదే అనమాట, క్లారిటీగా ఉండాలి. ఎంచుకున్న తరగతిని తర్వాత మార్పు చేయలేరు. సో అదనమాట ఫ్రెండ్స్. దరఖాస్తుల అభ్యర్థి తన యొక్క కులం, కేటగిరీని తప్పుగా నమోదు చేసి మరొక కేటగిరీలో సెలెక్ట్ అయితే కనుక ప్రవేశం అయితే కనుక అడ్మిషన్ అయితే ఇవ్వబడదు అని మెన్షన్ చేశారనమాట. సో కేటగిరీని కూడా మార్చబడదని మెన్షన్ చేశారు. ఎటువంటి లోపాలు లేకుండా జాగ్రత్తగా అయితే కనుక ఫిల్ చేయాలి. ఏదైనా తప్పుడు సమాచారం ఉన్నట్లయితే కనుక అడ్మిషన్ తిరస్కరణ అవుతుందని మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ మీరు ఏదైతే ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత దాని అయితే కనుక ప్రింట్ తీసుకోండి, కంపల్సరీ మీకు అడ్మిషన్ టైంలో యూజ్ అవుతుందన్నమాట. సో అడ్మిషన్ సమయంలో అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమైతే ఆ యొక్క అడ్మిషన్ రద్దు చేయబడుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి హాల్ టికెట్స్ ఇచ్చారండి. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి అభ్యర్థులు తమ యొక్క హాల్ టికెట్ని ఈ సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక వారి యొక్క అభ్యర్థి ఐడి మరియు పుట్టిన తేదీని యూజ్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ లేకుండా ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఎగ్జామ్కి అనుమతించబడరని మెన్షన్ చేశారనమాట. సో టైంకి అయితే కనుక అభ్యర్థులు హాల్ టికెట్ తీసుకుని ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలని మెన్షన్ చేశారు. సో మనకి ప్రవేశ పరీక్ష ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి 2 గంటల వ్యవధితో 100 మార్కులకి, సో 2 hours 100 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇక్కడ మనకి 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్. సో ఇక్కడ 5th క్లాస్ వచ్చేసి తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లీష్, గణితము, పరిసరాల విజ్ఞానం. సో మనకి ఈ 4 సబ్జెక్ట్ నుంచి అయితే మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో మీకు యొక్క క్వశ్చన్స్ స్థాయి వచ్చేసి మనకి 4th క్లాస్ సిలబస్ లెవెల్లో మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. తెలుగు వచ్చేసి 25 క్వశ్చన్స్,
అండ్ ఇంగ్లీష్ 15 క్వశ్చన్స్, గణితం మ్యాథ్స్ 30 క్వశ్చన్స్, పరిసరాల జ్ఞానం 30 క్వశ్చన్స్. సో మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే మనకి రావడం జరుగుతుందన్నమాట. 6th క్లాస్కి మనకి తెలుగు, ఇంగ్లీష్, గణితం, పరిసరాల జ్ఞానం. 5th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో క్వశ్చన్స్ వస్తాయి. సో 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. 7th క్లాస్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, ఇక్కడ మనకి సోషల్ స్టడీస్ 7th క్లాస్కి. సో 6th క్లాస్ సిలబస్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. 8th క్లాస్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్. సో ఈ సబ్జెక్ట్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 7th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. సో ఇదే అనమాట ఎగ్జామ్ ప్యాటర్న్. ఎవరెవరు దేనికి అప్లై చేస్తున్నారో వాళ్ళు దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి అనేది ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మనకి క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి 5వ తరగతికి వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఉంటుందన్నమాట. 5వ తరగతి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, మరియు ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మిగిలిన తరగతులకు వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. పరీక్షా పత్రం అన్ని తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. సో అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ను మాత్రమే బబుల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో మీకు ఖచ్చితంగా OMR షీట్ను మీరు ఫిల్ చేయవలసి ఉంటుందన్నమాట. ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రధాన కేంద్రాలలో ఎగ్జామ్ అయితే నిర్వహించబడుతుంది. ఇంకా ఒకసారి చూద్దాము. సో అడ్మిషన్ సమయంలో మీరు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. సో ఎటువంటి రుసుములు లేవు. పాఠశాలలో ప్రవేశం పొందిన తర్వాత అభ్యర్థులందరికీ ఉచిత భోజనము మరియు వసతితో పాటు ఉచిత వసతి కూడా కల్పిస్తారు. సో అదనమాట, చాలా వెరీ యూజ్ఫుల్. ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ పరీక్ష కేంద్రం మరియు జిల్లా కోఆర్డినేటర్ వివరాలు అయితే ఇచ్చారు. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు ఈ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఆ యొక్క ప్రిన్సిపాల్ నెంబర్స్ తీసుకొని డైరెక్ట్ వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళు మీకు క్లారిఫై అయితే చేస్తారన్నమాట. ఇక్కడ మనకి ముఖ్యమైన తేదీలు అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. సో నోట్ చేసుకోండి ఇది, లేదా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రెస్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి March 1 రిలీజ్ అవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి కూడా March 1 అంటే ఇవాళ మనకి స్టార్ట్ అయిపోయిందండి. సో ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ వచ్చి మనకి 31 మార్చ్. హాల్ టికెట్ జారీ వచ్చేసి మనకి 17th ఏప్రిల్. పరీక్ష తేదీ వచ్చేసి మనకి April 25 అయితే జరుగుతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. సో 10 గంటల నుంచి 12 గంటల లోపల మనకి ఎగ్జామ్ జరుగుతుంది. సో రిజల్ట్ వచ్చేసి మనకి May 14th ఫస్ట్ సెలెక్షన్ లిస్ట్ May 14th. సెలెక్షన్ సెకండ్ లిస్ట్ వచ్చేసి 21st May. థర్డ్ వచ్చేసి మనకి 28th May. సో ఇదనమాట మనకి రిజల్ట్ అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవి అనమాట. సో నోటిఫికేషన్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్, రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి. సో చాలా వెరీ యూజ్ఫుల్ అండి. ఇందులో అడ్మిషన్స్ సీట్ వస్తే కనుక వాళ్ళకి ఫ్రీ హాస్టల్, తర్వాత ఫ్రీ ఎడ్యుకేషన్, అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పిస్తారు. సో పేద పిల్లలకైతే కనుక ఇది చాలా యూజ్ఫుల్ అండి. సో మీకు నియరెస్ట్గా ఎవరైతే మీ గ్రామంలో కానీ మీకు తెలిసిన బంధువులు కానీ మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరంటే వాళ్ళకైతే కంపల్సరీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో మీరు వారికి ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారనమాట. సో ఒక్కసారి వీళ్ళు 5th క్లాస్లో జాయిన్ అయితే 10th క్లాస్ వరకు అండి వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా వీళ్ళు స్టడీ అయితే చేయగలరు అనమాట. సో వీడియో యూజ్ఫుల్ అయితే ఇంకా కంపల్సరీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.